కాబట్టి ఇంత ఉంది కాబట్టి వడగొడుతున్నాం కాబట్టి విలేజ్ వారీగా ఆయన రిపోర్ట్ యాక్యురేట్గా ఇస్తాం. ఆయన కూడా 10-20 మంది కూర్చోబెట్టి ఏ ఎమ్మెల్యేకి ఇచ్చినా సరే కేకేట్ ఇచ్చారని చెప్పి ప్రీ పోల్ ముందు వెరిఫై చేసిన వాళ్ళు, పోస్ట్ పోల్ ముందు వెరిఫై చేసిన వాళ్ళు కూర్చొని 90% ఎక్కడ యాక్యురసీ తగ్గలేదు. సో ఓవరాల్ నియోజకవర్గ స్థాయి అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే టైట్ ఫైట్లో. అందుకని మీకు వైఎస్ఆర్సీపీకి ఇచ్చిన 14 నియోజకవర్గాల్లో కూడా ఇవి మేము కాన్ఫిడెంట్ సార్, ఇవి ఇంకా డౌటు దాంట్లో ఇట్లా ఉంటాయి ఒక్కొక్క నియోజకవర్గం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో అంత క్లారిటీగా ఎందుకు చెప్తున్నా అంటే ఈ లేయరింగ్ విధానంలో వెళ్ళిన టెక్నిక్స్ మీద కాన్ఫిడెంట్గా ఉంటాం సార్. అది అంటే మీరు ఎమ్మెల్యేలకి ఇండివిజువల్ గా చేసిన అన్ని కలిపి ఈ ఫిగర్ వచ్చింది. అంటే ఎమ్మెల్యేలు ఇప్పుడు మేము 30-40 మందికి ఏమించి చేయలేదు సార్ డైరెక్ట్ ఎమ్మెల్యేలకి. బట్ దాంతో పాటుగా వాళ్ళు చేస్తున్నప్పుడు చుట్టుపక్కల చేస్తుంటాం. ఇప్పుడు ఒక టీం ఒక నియోజకవర్గం పంపించాం, చుట్టుపక్కల కూడా తీసుకుంటాం. కొంతమంది ఏంటంటే ఎమ్మెల్యే కాకపోయినా చుట్టుపక్కల వాళ్ళు నాకు మండల వారి రిపోర్ట్ కావాలంటారు, లేదా నాకు ఎవరు గెలుస్తారని రిపోర్ట్ కావాలంటారు. అవును, జస్ట్ హై లెవెల్ ఎవరికైనా సేల్ చేస్తాం. మీరు అడిగినా సేల్ చేస్తాం, గోదావరిలో అడిగినా సేల్ చేస్తున్నాం, సంబంధం లేదు ఎవరు అడిగినా కానీ. సో ఆ డేటాని మొత్తం కలెక్ట్ చేసి పెట్టుకుంటా ఉంటాం ఓవరాల్ గా. అమర్, మీకేమనిపించింది? మీరు బాగా తిరిగారు కదా స్టేట్ అంతా, వారి సర్వే చూసినప్పుడు నీది 150 దాటితే అన్నా అని చాలా క్యాజువల్గా చెప్పావు. చెప్తే మనోడు అదే చంద్రబాబు నాయుడు మీద అభిమానంతో చెప్తున్నాడని అనుకున్నా. ఆ పేరే సిబిఎన్ ఫోరం ఇంకా అనుకున్నాను కానీ కాన్ఫిడెంట్ గా చెప్పాడు. ఉండదు అయితే 2-3 సార్లు కాన్ఫిడెంట్ గా చెప్పాడు. లేదన్నట్టు 150 క్రాస్ అవుతాయి, ఎందుకంటే మేము అన్ని కొండ ప్రాంతాలు అన్ని తిరిగాము, అన్ని తిరిగిద్ది అని చెప్పాడు. ఇప్పుడు ఏమనిపిస్తుంది వారి? మీరు కరెక్ట్ సార్, మీరు తీసుకునేది చాలా బాగుంది. కాకపోతే మేము లైవ్గా ప్రాక్టికల్గా ఆ చివరి నుంచి ఈ చివరి వరకు అరకు నుంచి చెన్నై దాకా అన్ని కాన్స్టిట్యున్సీస్ తిరిగామండి. మేము మెయిన్గా 36 రిజర్వ్ మీద వర్క్ చేసాం మేము. ఎందుకంటే లాస్ట్ టైం మనం గెలిచింది ఒకటే. జగన్ కాన్సెప్ట్ ఏంటంటే 36 గెలుస్తామనేది ఒక గట్టి నమ్మకంతో ఉన్నాడు. 36 గెలుస్తాము. కడప రాయలసీమలో ఒక 40 వస్తాయి. 40 36 కలిపితే 76